ఆదివారం పాట్నాలోని పాట్లీపుత్ర ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా తమిళ్ తలైవాస్ వర్సెస్ యు ముంబా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో మొత్తం 3 సూపర్ 8లు, 2 సూపర్ 10లు నమోదయ్యాయి. ఈ మ్యాచ్లో తమిళ్ తలైవాస్ యు ముంబాపై 50-34తో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఎవరు సూపర్ 10 చేశారు, అలాగే ఎవరు సూపర్ 8 చేశారో అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా తమిళ్ తలైవాస్ టాస్ గెలిచి యు ముంబాను రైడ్కు ఆహ్వానించింది. సో యు ముంబా నుంచి మొదటగా రైడ్కు వచ్చినటువంటి గుమన్ సింగ్ ఒక బోనస్ పాయింట్తో వెళ్తాడు. సో దానికి మంచి శుభారంభంగా అందించింది. సెకండ్ తమిళ్ తలైవాస్ స్టార్ రైడర్ అయినటువంటి నరేందర్ రైడ్కి వెళ్తాడు. ఈ రైడ్లో నరేందర్ టాకిల్ రూపంలో అవుట్ అయినప్పటికీ తిను బోనస్ పాయింట్ సాధించి 2-1తో యు ముంబా ముందులో ఉంటుంది. ఈ మ్యాచ్ మొత్తం ముగిసే సమయానికి తమిళ్ తలైవాస్ 50-34తో యు ముంబాపై ఘన విజయం సాధించింది. నరేందర్ 13 పాయింట్లు, అజింక్య పవర్ 10 పాయింట్లతో మంచి ఆధిపత్య ప్రదర్శన చేసి యు ముంబాపై చాలా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో మొదటగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇది నరేంద్ర అవుట్ అయ్యాడు అని. నెక్స్ట్ రైడ్లో వచ్చినటువంటి ఇమాన్స్ సూపర్ రైడ్ నమోదు చేశాడు. ఈ రైడ్లో బిట్టు, సురేందర్ సింగ్, ముకిలన్ షణ్ముగలను అవుట్ చేసి ప్లస్ ఒక బోనస్ పాయింట్ కూడా సాధించాడు. ఈ రైడ్లో మంచి ఆరంభం లభించింది తమిళ్ తలైవాస్కు. అలాగే యు ముంబై యొక్క డిఫెన్స్లోని పోరాటాలు చాలా వరకు ఈరోజు తేలిపోయినట్టు అని చెప్పొచ్చు. 8వ నిమిషంలో తమిళ్ తలైవాస్ గేమ్ను తొలి ఆల్అవుట్ చేసి యు ముంబాను అప్పటికి 13-7తో చాలా ఆధిక్యంలోకి పోయింది. మొదటి అర్ధభాగంలో వారి ఆధిక్యాన్ని ఎప్పుడూ తగ్గించుకోలేదు, పెంచుకుంటూనే పోయింది. యు ముంబై యొక్క బిట్టు చేసినటువంటి సూపర్ టాకిల్తో పోరాడి ఆపై అమీర్ మహమ్మద్ జఫ్రీస్ చేసిన సూపర్ రైడ్ కూడా ఇది యు ముంబాకు మంచి పాయింట్ సాధించాయి. కానీ ఆ డిఫరెన్స్ అనేది అలాగనే ఉండిపోయింది. మొదటి భాగం ముగిసే సమయానికి 27-17తో తమిళ్ తలైవాస్కు 10 పాయింట్ల ఆధిక్యం లభించింది. తర్వాత తమిళ్ తలైవాస్ జోన్ మీద అలాగనే రైడ్ చేసి రెండో అర్ధ భాగంలోని మొదటి నిమిషంలో సెకండ్ ఆల్అవుట్ చేసింది యు ముంబాను. తమ ఆధిక్యాన్ని మరింత పెంచుకుంటూ వెళ్లారు. గుమన్ సింగ్ కొన్ని మంచి రైడ్లు చేసినప్పటికీ తమిళ్ తలైవాస్ నుంచి జట్లో ఉన్నటువంటి నరేందర్ మరియు అజింక్య పవర్ యొక్క అద్భుతమైన రైడింగ్ ద్వారా చాలా తమిళ్ తలైవాస్ ఎదురు లేకుండా పోయింది. ఈరోజు యు ముంబాలో డిఫెన్స్ లోపాలు చాలా మనకు కనిపించాయి. అలాగే 30వ నిమిషంలో తమిళ్ తలైవాస్ యు ముంబాను మరో ఆల్అవుట్ చేసింది. మొత్తం 3 సార్లు యు ముంబాను ఈరోజు ఆల్అవుట్ చేసిందంటే ఒకసారి మనమే ఆలోచించుకోవచ్చు. చివరికి వీళ్ళు భారీ పర్ఫార్మెన్స్తో యు ముంబా మీద భారీ ఆధిక్యంతో గెలిచింది. అంతేకాకుండా ఈ మ్యాచ్లో తమిళ్ తలైవాస్ ఆల్రౌండర్ ప్రదర్శన చేసింది. అటు రైడింగ్లో కానీ ఇటు డిపెండెన్స్లో కానీ. ఈ మ్యాచ్లో టాప్ పర్ఫార్మెన్స్గా ఉత్తమ రైడర్గా తమిళ్ తలైవాస్ నుంచి నరేందర్ 11 రైడ్ పాయింట్లు సాధించగా బెస్ట్ డిఫెండర్ సాహిల్ బులియా 4 టాకిల్ పాయింట్ చేశాడు. యు ముంబా నుంచి గుమన్ సింగ్ 12 రైడ్ పాయింట్లు చేయగా బిట్టు 9 టాకిల్ పాయింట్ చేశాడు. అలాగే ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. ముందు మనము తమిళ్ తలైవాస్ గురించి మాట్లాడితే నరేందర్ టోటల్ 13 పాయింట్స్ సాధించాడు. అందులో 9 టచ్ పాయింట్ రూపంలో లాగా 2 బోనస్ రూపంలోనే వచ్చేవి ప్లస్ 2 టాకిల్ చేశాడు. నరేందర్ ఈరోజు అటు రైడింగ్లో పాటు ఇటు డిఫెన్స్లో కూడా సాధించాడు. దీంతో ఇప్పటి వరకు ఈ సీజన్లో 7వ సూపర్ 10 కంప్లీట్ చేశాడు. ఈ మ్యాచ్లో నరేందర్ టోటల్ 19 రైడ్ చేస్తే అందులో 9 సక్సెస్ అయ్యి 4 మాత్రమే అన్సక్సెస్ అయ్యి 6 ఎంటీ రైడ్లు చేశాడు. అభిషేక్ 4 టాకిల్ పాయింట్స్ సాధించాడు. అలాగే మోహిత్ 3 టాకిల్ పాయింట్స్ చేశాడు. ఇమాన్స్ 5 పాయింట్స్ సాధించాడు. అందులో 3 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్, టాకిల్ పాయింట్ 1 వచ్చేది. ఇది ఇతను చేసింది రైడ్లోనే సూపర్ రైడ్. ఆ రైడ్లోనే 3 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్ వచ్చింది. ఇది 3 తమిళ్ తలైవాస్కి వచ్చినటువంటి థర్డ్ రైడ్లోనే ఇది నమోదు చేసింది. అలాగే అజింక్య పవర్ 10 పాయింట్లు సాధించాడు, కానీ సూపర్ 10 కాదు. ఎందుకంటే తిను సాధించింది రైడింగ్లో 9 పాయింట్లు, డిపెండెన్స్లో 1 టాకిల్ పాయింట్ సాధించాడు. టోటల్ 10 పాయింట్లు సాధించాడు. జస్ట్ త్రుటిలో సూపర్ 10 కోల్పోయారు. అలాగే సాగర్ 4 టాకిల్ పాయింట్ సాధించాడు.
అలాగే సాహిల్ గులియా కూడా 4 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. ఇంకా మనం యూ ముంబా గురించి వస్తే గుమన్ సింగ్ 13 పాయింట్లు సాధించాడు. అందులో 10 టచ్ పాయింట్లు, 2 బోనస్ పాయింట్లు, 1 ట్యాకిల్ పాయింట్ ఉంది. అంతేకాకుండా ఈ సీజన్లో ఇప్పటికీ 9th సూపర్ 10 కంప్లీట్ చేశాడు. టోటల్ గుమన్ సింగ్ ఈరోజు 21 రైడ్లు చేస్తే అందులో 11 సక్సెస్ అయ్యి 6 మాత్రం అన్సక్సెస్ అయ్యి 4 ఎంటీ రైడ్లు చేశాడు. మరో రైడ్ అయినటువంటి అమీర్ మొహమ్మద్ జఫ్రదీస్ టోటల్ 8 పాయింట్లు సాధించాడు. అందులో 5 టచ్ పాయింట్లు, 3 బోనస్ పాయింట్లు ఉన్నాయి. అంతేకాకుండా తిను ఒక సూపర్ రైడ్ కూడా చేశాడు. అది మొదటి భాగంలోనే సూపర్ రైడ్ నమోదు చేశాడు. అలాగే ముకిలేన్ షణ్ముగం 2 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. ఇస్నాథ్ వి 1 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. బిట్టు 3 ట్యాకిల్ పాయింట్ నమోదు చేశాడు. అందులో ఒక సూపర్ ట్యాకిల్ ఉంది. సోంబీర్ 1 ట్యాకిల్ పాయింట్ చేశాడు. జై భగవాన్ 4 పాయింట్లు సాధించాడు. అందులో 3 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్. ఆఖరి నిమిషంలో జై భగవాన్ సూపర్ రైడ్ నమోదు చేశాడు. ఈ రైడ్లో 3 టచ్ పాయింట్లు వచ్చేవి. అంతేకాకుండా ఈ మ్యాచ్లో ఏ టీము ఎన్ని రైడ్లు చేసేది కూడా ఒకసారి ఈ వీడియోలో చెప్తున్నాను చూడండి. మొదటగా ఇరు టీంల నుంచి టోటల్ 40 రైడ్లు చేస్తే తమిళ తలవాసి నుంచి ప్లస్ ముంబై నుంచి 24 రైడ్ పాయింట్లు వచ్చేవి. ట్యాకిల్ పాయింట్స్ రూపంలో తమిళ తలవాసి 19 వస్తే యూ ముంబై నుంచి జస్ట్ 8 మాత్రమే వచ్చాయి. సో ఇక్కడ తమిళ తలవాసిలో డిపెండెన్స్ చాలా స్ట్రాంగ్ అనిపించేది ఈరోజు మ్యాచ్ వరకు. అంతేకాకుండా యూ ముంబై 3 సార్లు ఆల్అవుట్ చేసి 6 ఆల్అవుట్ పాయింట్స్ సాధించేది. ఎక్స్ట్రా పాయింట్స్ రూపంలో తమిళ తలవాసి 1 లభిస్తే యూ ముంబైకి 2 లభించేవి. సక్సెస్ఫుల్ రైడ్స్ యూ ముంబై 17 చేస్తే తమిళ తలవాసి 20 చేసేది. అంతేకాకుండా సూపర్ రైడ్స్ తమిళ తలవాసి 1 చేస్తే యూ ముంబై 2 చేసేది. టోటల్ ట్యాకిల్స్ యూ ముంబై 28 చేస్తే తమిళ తలవాసి 37 చేసేది. సక్సెస్ఫుల్ ట్యాకిల్స్ అందులో తమిళ తలవాసి నుంచి 19 లభిస్తే యూ ముంబై నుంచి 7 మాత్రమే లభించాయి. సూపర్ ట్యాకిల్స్ 1 మాత్రమే నమోదు చేసేది, అది యూ ముంబై. ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏ టీము ఏ ప్లేస్లో ఉందో ఒకసారి మనం చూద్దాం. పాయింట్ పట్టికలో మొదటి ప్లేస్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ 16 మ్యాచ్లకు గాను 66 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉంటే, సెకండ్ ప్లేస్లో పునేరి పల్టన్ 15 మ్యాచ్లకు గాను 63 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. దబాంగ్ ఢిల్లీ 16 మ్యాచ్లకు గాను 59 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంది. గుజరాత్ గెయిన్స్ 15 మ్యాచ్లకు గాను 49 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. అలాగే పాట్నా పైలట్స్ 16 మ్యాచ్లకు గాను 45 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. హర్యానా స్టీలర్స్ 15 మ్యాచ్లకు గాను 45 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉంది. తమిళ తలవాస్ 16 మ్యాచ్లకు గాను 7 గెలిచి 9 ఓడిపోయి 40 పాయింట్లతో ఏకంగా 10వ ప్లేస్ నుంచి 7వ ప్లేస్కు ఎగబాకింది. అలాగే యూ ముంబై 16 మ్యాచ్లకు గాను 6 గెలిచి 8 ఓడిపోయి 2 టైతో 40 పాయింట్లతో 8th ప్లేస్లో ఉంది. బెంగళూరు బుల్స్ 16 మ్యాచ్లకు గాను 40 పాయింట్లతో 9th ప్లేస్లో ఉంది. బెంగాల్ వారియర్స్ 15 మ్యాచ్లకు గాను 38 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంది. యూపీఏత 16 మ్యాచ్లకు గాను 23 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. తెలుగు టైటన్స్ 16 మ్యాచ్లకు గాను 16 పాయింట్లతో చిట్ట చివరిగా ఉండి మొదటి ఎలిమినేట్ అయిన టీమ్గా చరిత్రకు ఎక్కింది ఈ సీజన్లో. అంతేకాకుండా ఇప్పటి వరకు టాప్ పర్ఫార్మెన్స్ చేసిన రైడర్లు అలాగే డిపెండెంట్స్ టాప్ 3లో ఎవరున్నారో ఒకసారి చూద్దాం. మొదటగా రైడింగ్ డిపార్ట్మెంట్కి వస్తే అర్జున్ దేశ్వాల్ 180 రైడింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, ఢిల్లీ కెప్టెన్ అయినటువంటి అసూ మాలిక్ 172 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అలాగే యూ ముంబై స్టార్ రైడర్ అయినటువంటి గుమన్ సింగ్ 152 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఇక డిఫెన్స్ విభాగంలోకి వచ్చేస్తే తమిళ తలవాస్ కెప్టెన్ అయినటువంటి సాగర్ 62 ట్యాకిల్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, పూణే టీం నుంచి మహమ్మద్ రిజియా చియాని 60 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అలాగే జైపూర్ నుంచి అంకుష్ 57 ట్యాకిల్ పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎటువంటి ప్రో కబడ్డీ మ్యాచ్ యొక్క హైలైట్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర. థ్యాంక్ యూ. గుడ్ నైట్.